హాయ్ అండి అందరికి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అసలు నిజంగా జామాయిల వ్యవసాయంలో డబ్బులున్నాయా? లేకపోతే నిజమా? కాదా? అందరూ అనుకునేది. నిజంగా అన్ని లక్షలొస్తాయా? లేకపోతే ఇంకా పై స్కేల్‌లో గూడా ఉందా? లక్షల్లోనేనా? కోట్లల్లో గూడా ఉందా? అసలు ఎలా యేసుకుంటే ఎలా డబ్బులొస్తాయి? అసలు యేసుకునే విధానం ఏంటి? ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, చెప్తా చెప్తా జాగ్రత్తగా వినండి. వినండి. ఇప్పుడు మీరు జామలు యేసుకుంటారండి. మీరేసుకుంటారు, మీరు సాగు జేస్తారు. ఏసి చాలామంది ఏం చేస్తారు వదిలేస్తారండి. వదిలేయకూడదు. వదిలేయకుండా 6 నెలలకొకసారైనా దున్నిచ్చి మందేయాలండి. సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా దున్నిచ్చి మందేసుకోవాలి. మీరేసుకునే మొక్క ఎలా ఏస్తారంటే 2 అడుగుల మొక్క, అడుగున్నర మొక్క యేసుకుంటారు. కావాలంటారండి రైతులొచ్చి. దానికంటే మంచిదేంటంటే అడుగు మొక్క తీసుకోండి. అది కూడా నంబర్ 1 క్వాలిటీలో. టన్నేజ్ ఎక్కువ వచ్చే మొక్క తీసుకోవాలండి మీరు. మీరేదో తక్కువ రేట్‌లో తీసేద్దాం, ఏసేద్దాం అనుకుంటే మీకు టన్నేజ్ రాదు. మీకు దాని ప్రకారం మీకు లాభం వచ్చిద్ది. ఇంకా ఎక్కువ లాభాలు కావాలనుకుంటే టన్నేజ్ ఎక్కువ వచ్చే మొక్క తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి లాభం వస్తది. 10 ఎకరాలు వేసుకున్నా చాలండి మీరు. ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే 30 వేసుకున్నా, 40 వేసుకున్నా, ఒకవేళ మా దగ్గర భూమి ఉంది మేము వేసుకోగలం అంటే 40 ఎకరాలు వేసుకున్నా, 50 ఎకరాలు వేసుకున్నా, 100 ఎకరాలు వేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. 100 ఎకరాలు, 1000 ఎకరాలు వేసేవాళ్ళు కూడా ఉన్నారండి. మీరు 20 ఎకరాలు, 25 ఎకరాలు వేసుకుంటే మీకు బ్రహ్మాండమైన టన్నేజ్ వచ్చిద్ది. టన్నేజ్ మంచిగా వచ్చే మొక్క వేసుకోవాలండి. టన్నేజ్ మంచిగా వచ్చే మొక్క వేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటది. ఇందులో ఇంకోటి ఏంటంటే అండి, మీకు జామలు నరికిన తర్వాత మీకు ఇలా షూట్ వస్తదండి. అందులో నుంచి అన్నీ ఉంచరు, తీసేస్తారు చాలా మంది. ఈ షూట్‌ని కూడా అమ్ముకోవచ్చండి మీరు. ఈ షూట్ లేకపోతే నర్సరీలు నడవవు. ఈ షూట్ ఉంటే మీరు ఖచ్చితంగా నర్సరీల్లో వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు దీనికి అమౌంట్ ఇస్తారు. మీరు ఆలోచించలేనంత అమౌంట్ ఇస్తారండి దీనికి. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన నంబర్ అయితే బండికి మీరు అసలు అంత అమౌంట్ వస్తదని కూడా ఆలోచించలేరు. ఆ అమౌంట్ కూడా ఇస్తారు. దగ్గర దగ్గరగా ఇప్పుడు మేము 271 కటింగ్ వచ్చే ఒక బండి రూ. 1,00,000 తెప్పించుకుంటున్నామండి. ఇప్పుడు మా దగ్గర 271 అనే వేరైటీ గానియండి, లేకపోతే 71 అనే వేరైటీ గానియండి, 1803 అనే వేరైటీ గాని వస్తే ఒక బండి అయిద్దండి. ఒక బండి ఇప్పుడు రూ. 1,00,000 అండి మా దగ్గర. మీరు 9 సంవత్సరాలు 3 రౌండ్‌లు మీరు జామాయిలు నరికించుకున్న తర్వాత ఆ మొట్లు తీసేస్తారు కదండీ! కొత్త మొక్క ఏయడానికి మళ్ళీ. ఆ మొట్లు కూడా అమ్ముకోవచ్చండి. జామాయిలు వేసుకుంటే మీకు ఖచ్చితంగా లాభం ఉంటదండి. ఇంకా డీటెయిల్‌గా వీడియో ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి.